పెట్టు పెట్టు. అందరూ చూస్తున్నారు, దిష్టి తగులుతుంది. దిష్ట? ఇక్కడ ఎవరున్నారని అంతా మనవాళ్ళేగా. పెట్టవే. అరే నారాయణమూర్తి, ఏంట్రా కుడి చేతి తినకుండా ఎడం చేతి తింటున్నావు? ఇప్పుడు నా పేరు అది కాదు, బోని. బోనియా? ఏరా పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టి ఎందుకు మార్చారు? అది నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోని అని పేరు. ఏడ్చినట్టే ఉంది. మన ఇంటి ఎదురుగా ఓ పశువుల డాక్టర్ ఉండేవాడు కదా, వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క పిల్ల ఉండేది, దాని పేరు కూడా బోనియే. అవును, నా పేరు బాగోలేదు. వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి. నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు. ఏమండి, ఎందుకు అతనికి వేస్ట్ గా సెల్ ఫోన్ ఇచ్చారు? నిజంగా మనకిక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు. అదే జయసింహకు ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తాడు. దట్స్ ఆల్. తోడబుట్టిన వాడు కూలివాడైతే కూలీ మిగులుతుంది, చేసే పని క్లీన్ గా ఉంటుంది. ఎలా ఉంది? తొందరగా కార్డ్స్ పంచరా. అబ్బో, ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎందుకమ్మా ఈ చెత్తంతా తెచ్చి పెడతావు? ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మీ తమ్ముడే ఇమ్మని చెప్పారు. ఏరా, వాడేదో పిచ్చివాడు అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా పిచ్చిదానిలాగుందే. హలో అనయ్య, లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది. అన్నీ తినేయకండి, కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. మీకోసం పళ్ళు, తేనె, దుంపలు తీసుకొస్తున్నాను, సరేనా? ఎవర్రా ఫోన్ చేసింది? జయసింహ. ఆ లూజ్ ఏమంటున్నాడు? పెళ్ళం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు. ఈడియట్. ఏం డార్లింగ్, మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసింహని ఎందుకు చదివించలేదు? వాడికి చిన్నప్పటి నుంచే మొరటుతనం, బుర్రలో మెదడే లేదు. మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాలో దిగేవాడు. అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మెడ గొలిసేయలేదు. అతనికి ఎలా పెళ్ళైంది? అది చదువుకున్న అమ్మాయితో. ఏం చదువులేనా మొహం. తనేదో 2-3 ముక్కలు ఇంగ్లీష్ లో మాట్లాడుంటుంది. వెంటనే వీడేదో IAS చదివింది అనుకుని తాళి కట్టేసి ఉంటాడు. కరెక్టే. ఆ వెర్రోడికి పిల్ల దొరుకుండదు, ఈ వెర్రి దానికి పిల్లాడు దొరుకుండడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు.